Acknowledging students' efforts. హలో టీచర్స్, బోధన దృశ్య మాలికకు స్వాగతం. ఈ వీడియోలో స్టూడెంట్స్ ఎఫర్ట్స్ను గుర్తించడం ద్వారా క్లాస్ రూమ్లో పర్సివరెన్స్ని ప్రోత్సహించే కీలక బోధనా పద్ధతులను మనం విశ్లేషిస్తాము. మనము మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ఆలోచన వ్యాయామం చేద్దాం. మీరా అనే స్టూడెంట్ రేషియో అండ్ ప్రపోర్షన్లో ఛాలెంజింగ్ ప్రాబ్లంపై వర్క్ చేస్తోంది. ఆమె 2 పరిమాణాల మధ్య రేషియోని కనుగొనడానికి అవసరమైన వర్డ్ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఆమె ఇప్పటికీ కరెక్ట్ ఆన్సర్ పొందలేకపోయింది. మీరు ఆమె ముఖంలో ఫ్రస్ట్రేషన్ను చూడవచ్చు, కానీ ఆమె ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ సందర్భంలో మీరు సాధారణంగా ఎలా స్పందిస్తారు? స్క్రీన్పై మీరు కొన్ని చాయిసెస్ను చూడవచ్చు. ఏ చాయిస్ స్టూడెంట్కి సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఇక్కడ వీడియోని ఆపి ఆలోచించడానికి 1 నిమిషం వెచ్చించవచ్చు. స్టూడెంట్స్కు రైట్ ఆన్సర్ వచ్చినా రాకపోయినా క్లాస్ రూమ్లో ఎఫర్ట్ని గుర్తించడం ముఖ్యం. లెర్నింగ్ ప్రాసెస్లో పర్సీవరెన్స్ చాలా ముఖ్యమైనది అనేది స్టూడెంట్స్కు తెలియచేస్తుంది. మనం స్టూడెంట్స్ హార్డ్వర్క్ను గుర్తించినప్పుడు వారి సహజ సామర్థ్యం మాత్రమే కాకుండా వారి ప్రయత్నమే వారి గ్రోత్ మరియు సక్సెస్కి దారితీస్తుందని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడతాం. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు స్టూడెంట్ ఎఫర్ట్స్ను గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను వివరించగలరు. స్టూడెంట్స్ హార్డ్వర్క్ను స్పష్టంగా గుర్తించడానికి మరియు మీ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఎఫర్ట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభావవంతమైన మార్గాలను అమలు చేస్తారు. కాబట్టి స్టూడెంట్స్ ఎఫర్ట్స్ను ఎక్నాలెడ్జ్ చేయటం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్స్ వారి స్కిల్స్ లేదా కాన్సెప్ట్లో ఇంకా ప్రావీణ్యం సంపాదించుకున్నారా లేదా అన్నది పట్టించుకోకుండా తమ లెర్నింగ్లో పెట్టిన హార్డ్వర్క్ను గుర్తించటం మరియు సెలబ్రేట్ చేసుకోవటమని అర్థం. ఉదాహరణకు, యు ఆర్ సో స్మార్ట్ లేదా దట్ ఈస్ కరెక్ట్ అని చెప్పే బదులు మనం ఇలా చెప్పవచ్చు, ఐ కెన్ సీ యూ హ్యావ్ రియల్లీ వర్క్డ్ హార్డ్ ఆన్ దిస్ ప్రాబ్లం అండ్ దట్ ఎఫర్ట్ ఈజ్ మేకింగ్ ఎ డిఫరెన్స్. ఇక్కడ తెలివితేటలను పొగట్టం నుండి ఎఫర్ట్ ఎక్నాలెడ్జ్ చేసే పాయింట్ వరకు ఫోకస్ ఎలా షిఫ్ట్ అయిందో గమనించండి. ఎఫర్ట్ని ఎక్నాలెడ్జ్ చేయటం వల్ల లెర్నింగ్ అనేది కేవలం అవుట్కమ్ మాత్రమే కాకుండా ప్రాసెస్కు సంబంధించినదని స్టూడెంట్స్కు తెలియచేస్తుంది. వారు ఎంత ఎక్కువ కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువగా నేర్చుకుంటారు మరియు ఎదుగుతారు అనే ఐడియాను ఇది బలపరుస్తుంది. స్టూడెంట్స్ ఎఫర్ట్స్ను ఎక్నాలెడ్జ్ చేయడం ద్వారా మనం సక్సెస్ అనేది న్యాచురల్ టాలెంట్ లేదా ఇమ్మీడియట్ రిజల్ట్ నుండి కాకుండా పర్సిస్టెన్స్ మరియు డెడికేషన్ నుంచి వస్తుందని స్టూడెంట్స్కు బోధిస్తున్నాము. మనం ఎఫర్ట్పై ఫోకస్ పెట్టినప్పుడు స్టూడెంట్స్ పర్సివరెన్స్ని పెంపొందించుకోవడంలో సహాయం చేస్తున్నాము. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు కూడా కొనసాగించగల సామర్థ్యం ఉండడము, స్కూల్లో మరియు లైఫ్లో ఛాలెంజెస్ను అధిగమించడానికి ఈ మైండ్ సెట్ ఎంతో అవసరం. ఎఫర్ట్ని ఎక్నాలెడ్జ్ చేయటం వలన కూడా అవసరమైన సోషియో ఎమోషనల్ స్కిల్స్ను పెంచుతుంది. స్టూడెంట్స్ ఫ్రస్ట్రేషన్ను ఎలా మేనేజ్ చేసుకోవాలో, సెట్బ్యాక్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మరియు ప్రయత్నిస్తూనే ఉండాలి అనే ఆలోచనను తేవడం ద్వారా వారి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడంలో మనం వారికి సహాయం చేస్తాము. వారు ఛాలెంజెస్ను ఫెయిల్యూర్స్గా కాకుండా గ్రోత్కి ఆపర్చునిటీస్గా చూడటం ప్రారంభిస్తారు. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఎఫర్ట్స్ను ఎక్నాలెడ్జ్ చేయటం ఎలా ఉంటుందో మరియు దాని ప్రాముఖ్యతను మనం ఇప్పటివరకు చూశాం. ఇప్పుడు శాలిని మేడం మరియు మహేష్ సార్ స్టూడెంట్స్ ఎఫర్ట్స్ను ఎక్కడ మరియు ఎప్పుడు ఎక్నాలెడ్జ్ చేయాలనే దానిపై చిట్కాలను వారు షేర్ చేసుకుంటున్నారు. వారి నుండి విందాం. శాలిని టీచర్గా స్టూడెంట్స్ ఎఫర్ట్స్లో ఎక్నాలెడ్జ్మెంట్ చాలా మార్కును తెస్తుందని నేను గుర్తించాను. ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేసేటప్పుడు నేను నా ప్రశంసలు, ఫీడ్బ్యాక్ కూడా ఎంతో నిర్దిష్టంగా ఇస్తుంటాను. గుడ్ జాబ్ మరియు వెల్ డన్ వంటి జనరల్ కామెంట్స్ ఇవ్వడానికి బదులుగా నేను ఎల్లప్పుడూ ఐ సా హౌ యూ కెప్ట్ ట్రయింగ్ డిఫరెంట్ వేస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ యువర్ హార్డ్ వర్క్ రియలీ మేడ్ ఎ డిఫరెన్స్ అని చెప్తాను. నేను చేసే రెండవ విషయం ఏమిటంటే స్టూడెంట్ ఎఫర్ట్స్ని గుర్తించటానికి నేను పరిపూర్ణతను మాత్రమే కాకుండా పురోగతిని అభినందిస్తాను. ఒక స్టూడెంట్ ఒకే కాన్సెప్ట్లో చాలాసార్లు ప్రయత్నించినా కూడా పూర్తిగా సక్సెస్ని సాధించలేకపోతే నేను ఓపికతో వేచి చూస్తాను. అదే సమయంలో స్టూడెంట్ సక్సెస్ను సాధించే క్రమంలో చిన్న లక్ష్యాలను చేరుకున్నప్పుడు నేను పురోగతిని గమనించానని విద్యార్థులకు తెలిసేలా చేస్తాను.
స్టూడెంట్స్ తమ గోల్ని పూర్తిగా చేరుకోనప్పటికీ లెర్నింగ్కి టైం పడుతుందని మరియు ప్రతి ప్రోగ్రెస్ పరిగణించబడుతుందని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు, నా స్టూడెంట్స్లో ఒకరైన రవి ఆంగ్లంలో పూర్తి సెంటెన్స్ను రాయటంలో ఇబ్బంది పడుతుండేవాడు. ప్రారంభంలో అతని సెంటెన్సెస్ వర్బ్స్ లేదా సబ్జెక్టులు లేకుండా ఇన్కంప్లీట్గా ఉండేవి. ఇతని సెంటెన్సెస్కు వర్బ్స్ని జోడించమని, ఒక అంశంపై ఫోకస్ పెట్టమని నేను అతనిని ప్రోత్సహించాను. రవి తన సెంటెన్సెస్లో వర్బ్స్ని సరిగ్గా ఉపయోగించడం ప్రారంభించినప్పుడు నేను ఈ ప్రోగ్రెస్ని, రవి, ఐ కెన్ సీ యూ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఆన్ యాడింగ్ వర్బ్స్ అండ్ యువర్ సెంటెన్సెస్ ఆర్ గెటింగ్ స్ట్రాంగర్ బికాస్ ఆఫ్ ఇట్, వెల్ డన్ అని అభినందిస్తాను. ఈ సింపుల్ ఎక్నాలెడ్జ్మెంట్ రవిని తదుపరి స్టెప్లో సబ్జెక్ట్స్ని యాడ్ చేస్తూ పనిచేయడానికి మోటివేట్ చేసింది మరియు కాలక్రమేణా అతను తన సెంటెన్స్ రైటింగ్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిన్న విజయాలను జరుపుకోవడం రవికి ఆత్మవిశ్వాసం మరియు అభ్యాస ప్రక్రియ అంతటా నిమగ్నమై ఉండటానికి సహాయపడింది. మహేష్ సార్: అది నిజమే శాలిని టీచర్, మీరు చెప్పింది నిజమే. నేను కూడా అదే చేస్తాను. దీనితో పాటు స్టూడెంట్స్ ఎఫర్ట్స్ను గుర్తించడానికి నేను క్లాస్ రూంలో 2 పనులు చేస్తాను. స్టూడెంట్స్ ప్రోగ్రెస్ని ఆక్నాలెడ్జ్ చేయడంతో పాటు వారి సొంత ప్రయత్నాల గురించి ఆలోచించే అవకాశం కూడా కల్పిస్తాను. గణిత సమస్యలను పరిష్కరించడంలో, వ్యాసాలు రాయడంలో లేదా తరగతి చర్చలలో పాల్గొనడంలో ఒక విద్యార్థి మెరుగుపడ్డాడని నేను గుర్తించినప్పుడు నేను కేవలం ప్రశంసలతో ఆగిపోను. ఈ స్థాయికి చేరుకోవడానికి వారు చేసిన కృషి గురించి ఆలోచించమని నేను వారిని ప్రోత్సహిస్తాను. ఉదాహరణకు, నేను ఇలా అనవచ్చు: You come a long way in solving these problems. Can you think about what steps you took to get here? Or what strategies did you use that made a difference? స్టూడెంట్స్ తాము చేసిన ప్రయత్నాలపై ఆలోచించినప్పుడు తమ పట్టుదల ఎంత ఉపయోగపడిందో గ్రహిస్తారు. దీనివల్ల నేను ఇచ్చే అభినందన ప్రభావం ఇంకా ఎక్కువవుతుంది. వారి ఎఫర్ట్స్ను ఆక్నాలెడ్జ్ చేయడం, ఆపై వారు చేసిన ప్రయత్నాల గురించి ఆలోచించేలా ప్రోత్సహించడం యొక్క ఈ కాంబినేషన్ స్టూడెంట్స్ ప్రతి చిన్న ముందడుగు విలువైనదని, తమ పురోగతి వాళ్ల పట్టుదల, శ్రమ వల్ల సాధ్యమైందని స్టూడెంట్స్ తెలుసుకుంటారు. చివరగా నా 4వ చిట్కా ఏమిటంటే, తగిన సమయంలో స్టూడెంట్స్ ఎఫర్ట్స్ని అందరి ముందు అభినందించడం. క్లాస్లో స్టూడెంట్ చేసే ఎఫర్ట్ని గుర్తించటం, అది సవాలును అధిగమించటమైట్ని లేదా చురుగ్గా పాల్గొనటమైట్ని, ప్రయత్నాలను కొనసాగించడానికి మరియు ఇతరులను ఇన్స్పైర్ చేయడానికి వారిని ప్రోత్సహించవచ్చు. స్టూడెంట్స్ వారి హార్డ్ వర్క్ లేదా కాంట్రిబ్యూషన్ని అభినందించటం విన్నప్పుడు ఆ ఎఫర్ట్ ముఖ్యమనే విషయాన్ని వారు అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు, శిరీషకు మ్యాథ్ వర్డ్ ప్రాబ్లమ్స్ని డిఫికల్ట్గా ఉన్నాయి. స్టెప్ బై స్టెప్గా ప్రాక్టీస్ చేసిన తరువాత క్లాస్లో ఒకదాన్ని కరెక్ట్గా సాల్వ్ చేసింది. శిరీష, గ్రేట్ వర్క్. యువర్ ఎఫర్ట్ అండ్ ప్రాక్టీస్ హ్యావ్ రియలీ పెయిడ్ ఆఫ్. వెల్ డన్. అదేవిధంగా సోషల్ స్టడీస్లో జరిగిన చర్చలో కరణ్ ఆలోచనాత్మక ప్రశ్నలు అడిగి తన ఆలోచనలను పంచుకున్నాడు. కరణ్, ఐ అప్రిషియేట్ హౌ యు ఆర్ థింకింగ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ద డిస్కషన్. కీప్ ఇట్ అప్ అని నేను అక్నాలెడ్జ్ చేశాను. ఈ విధంగా స్టూడెంట్స్ను మనము అక్నాలెడ్జ్ చేయటము వలన వారిని అది మోటివేట్ చేస్తుంది. ఇంకా ఎఫర్ట్ మరియు పార్టిసిపేషన్ ఎల్లప్పుడూ విలువైనవని మొత్తం క్లాస్కి తెలియచేస్తుంది. వీడియో చివరికి వచ్చాం. మనం చర్చించిన అంశాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ముందుగా మనం స్టూడెంట్స్ ఎఫర్ట్స్ను ఎక్నాలెడ్జ్ చేయటం యొక్క ప్రాముఖ్యతను మరియు వారి కృషిని జరుపుకోవటం వల్ల పర్సీవరెన్స్ను ఎలా ప్రోత్సహిస్తుందో చర్చించాము. తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ టైంలో ఇంటెలిజెన్స్పై కాకుండా ఎఫర్ట్పై ఫోకస్ ఎలా ఉండాలో చర్చించాము. తర్వాత స్టూడెంట్స్ వారు వేసే ప్రతి స్టెప్ ముఖ్యమని వారికి తెలియచేస్తూ ప్రత్యేకంగా ప్రయత్నంపై ఆధారపడి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎలా పట్టుదలను పెంపొందిస్తుందో చూపించాం. మనం చిన్న చిన్న విజయాలను గుర్తించి పురోగతిని జరుపుకోవడం గురించి కూడా మాట్లాడాము. ఇది స్టూడెంట్స్ మోటివేట్గా మరియు ప్రయత్నిస్తూనే ఉండడానికి సహాయపడుతుంది. తర్వాత స్టూడెంట్స్ తమ ప్రయత్నాలపై ఆలోచించేలా ప్రోత్సహించడం ద్వారా పర్సీవరెన్స్ మరియు పురోగతి మధ్య ఉన్న సంబంధాన్ని వారు బాగా అర్థం చేసుకోవడంలో ఎలా సహాయపడుతుందో తెలుసుకున్నాము. చివరిగా, కేవలం ఒక విద్యార్థికే కాదు, మొత్తం క్లాస్కి పర్సీవరెన్స్ కలిగించేలా అందరి ముందు అభినందించడం ఎంత ముఖ్యమో మనం
చర్చించాము. మీరు మీ స్టూడెంట్స్ ఎఫర్ట్స్ని అభినందిస్తూ ఉంటారని మరియు ఈ చిట్కాలు మరియు స్ట్రాటజీస్ని ఉపయోగించి పర్సీవరెన్స్ మరియు పురోగతి కలిసి ఉండే సానుకూల తరగతి వాతావరణాన్ని తయారు చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.